అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి మళ్ళా మీరు దాన్ని రిపీట్ చేయమన్నారు. సో, ఈరోజు ఏం చేద్దామంటే సేమ్ ఇంకో కంపెనీ క్రియేట్ చేద్దాం. సో, ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉండిద్దనేది ఒకసారి మీరు త్వరగా చూడండి. కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను. ఓకే. సో, ఫస్ట్ యూజర్ క్రియేషన్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతిసారి ఇ ఇ ఈ ఇక్కడ నేను మీకు చెప్తున్నప్పుడు ఎలా లిస్ట్ ఔట్ చేశానో, రియల్ టైమ్‌లో గూడా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గూడా ఇలానే లిస్ట్ ఔట్ చేసుకుంటాం. సో, యాక్చువల్‌గా ఇది నేను తీసుకొచ్చింది నేను రియల్ టైమ్‌లో చేసినప్పుడు దాన్ని లిస్ట్ ఔట్ తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, రియల్ టైమ్‌లో చేసేటప్పుడు గూడా ఇలానే లిస్ట్ ఔట్ చేసుకుంటాం. మాడ్యూల్ ఏంటి? సబ్ మాడ్యూల్ ఏంటి? టాస్క్ ఏంటి? ఇయన్నీ లిస్ట్ ఔట్ చేసుకొని ఆ టాస్క్ సెటప్పా? ట్రాన్సాక్షనా? ఇక్కడ పెట్టుకుంటాం. సో, ఆ సెటప్ అది కంప్లీట్ అయిందా లేదా? దానికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? రిమార్క్స్ ఉన్నాయా? ఇలా లిస్ట్ పెట్టుకుంటాం. యాస్ ఎ కన్సల్టెంట్‌గా మీరు కూడా ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సెటప్ ఏంటి? దానికి సంబంధించిన ఏమన్నా స్క్రీన్ షాట్స్ ఉంటే స్క్రీన్ షాట్, ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఏమైనా గాని ఒకే షీట్‌లో మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో, ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ ఉంటది. బట్ ఒక షీట్ ఫాలో అవుతారు. ప్రతి మాడ్యూల్‌కి ఇది జీఎల్, నెక్స్ట్ ఏపీ, నెక్స్ట్ ఏఆర్ అట్లా ప్రతి మాడ్యూల్‌కి ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సొస్తది. సో, ఫస్ట్ మనం ఈ సీక్వెన్స్‌లో చూస్తే మనకు ఫస్ట్ యూజర్ క్రియేషన్ ఉంది. ఓకే. సో, మీకు ఇదివరకు చెప్పాను. నా దగ్గరున్న యూఆర్ఎల్ నేను యూజ్ చేస్తున్న యూఆర్ఎల్ ఎక్కడిదంటే, మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఆడు నాకొక యూజర్ క్రియేట్ జేసి ఇచ్చాడు. సో, నాకు ఆల్రెడీ యూజర్ క్రియేట్ అయింది గాబట్టి, మీకు మళ్ళా నేను కొత్త యూజర్ క్రియేట్ చేయలేను దాంతో. నాకు యాక్సెస్ ఇవ్వలేదు దాంట్లో. సో, దానికి నేనేం జెప్తున్నానంటే మీకు స్క్రీన్ షాట్స్, స్క్రీన్ షాట్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ నావిగేటర్‌కెళ్ళాలి. అది రియల్ టైమ్ ఇన్‌స్టాన్స్ ఇలా ఉండిద్ది. శాండ్‌బాక్స్ శాండ్‌బాక్స్ ఓపెన్ చేశాను. సో, ఇది నావిగేటర్. ఇక్కడ 3 డాట్స్ లైన్స్ కనపడుతున్నాయి గదా! దీన్ని నావిగేటర్ అంటారు. సో, ఈ నావిగేటర్‌లోకెళ్తే టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. ట్యాబ్ ఉండిద్ది. ఇది ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తది. ఓకే. ఇక్కడ సేమ్ నావిగేటర్‌లోకొచ్చాడిక్కడ. ఇది నావిగేటర్‌లో ఇది మనకిక్కడ లిస్ట్ కనిపిస్తుంది. ఓకే. అక్కడైతే గ్రిడ్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ టూల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి. అండర్ టూల్స్ ఏం కనిపిస్తుంది? సెక్యూరిటీ కన్సోల్ ఉంది. సేమ్ మనం ఇక్కడ టూల్స్‌లో వచ్చాము. ఇక్కడ మనకి సెక్యూరిటీ కన్సోల్ లేదు. అందువల్ల మనం యూజర్ క్రియేట్ చేయలేకపోతున్నాం అన్నమాట. సో, సెక్యూరిటీ కన్సోల్ సెలెక్ట్ చేసుకుంటే అది నెక్స్ట్ ఇక్కడికి తీసుకెళ్తది. అంటే యూజర్ అకౌంట్‌లోకి తీసుకెళ్తది. సో, ఇక్కడ చూడండి. రోల్స్, యూజర్స్ ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే యూజర్స్. యూజర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ యూజర్. సో, మీకు ఆల్రెడీ ఉన్న యూజర్‌ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేయండి. ఈ యూజర్‌ని టైప్ చేసి సెర్చ్ కొడితే ఆ యూజర్ వచ్చేస్తాడు. సో, దాంట్లో ఏమన్నా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. అలా కాదు కొత్త యూజర్ క్రియేట్ చేయాలంటే యాడ్ యూజర్ అకౌంట్ అని క్లిక్ చేసి ఓకే. సో, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కొన్ని సింగిల్ స్టార్ ఉంటాయి. ఎప్పుడైనా ఒరాకిల్‌లో గుర్తుపెట్టుకోండి. ఒరాకిల్ అప్లికేషన్‌లో సెర్చ్ పారామీటర్స్ దగ్గర సింగిల్ స్టార్ ఉంటేనేమో అది మ్యాండేటరీ‌గా ఇవ్వాలి. డబుల్ స్టార్ ఉందనుకోండి. ఇప్పుడు 2 ఉన్నాయి. 2 ఫీల్డ్స్ ఉన్నాయి. 2 ఫీల్డ్స్‌లో డబుల్ స్టార్ ఉన్నాయంటే రెండిట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు సరిపోద్ది. 2 ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లాస్ట్ నేమ్‌కి, యూజర్ నేమ్‌కి సింగిల్ స్టార్సే ఉన్నాయి. అంటే ఆ 2 కంపల్సరీగా ఇవ్వాలి. అలా గాకుండా దీనికి డబుల్ స్టార్, దీనికి డబుల్ స్టార్ ఉందనుకోండి. మనం రెండిట్లో ఒకటిస్తే సరిపోద్ది. 2 ఇవ్వాల్సిన పని లేదు. సో, ఇది సెర్చ్ ఆప్షన్స్‌లో మనకెక్కువ కనిపిస్తది.
సెర్చ్ ఆప్షన్స్ దగ్గర మనకి ఇట్లాంటి డబుల్ స్టార్‌లు, సింగిల్ స్టార్ కనిపిస్తాయి. సో, డిఫరెన్స్ ఏందంటే సింగిల్ స్టార్‌కి, డబుల్ స్టార్‌కి అది. ఓకే. సో, ఇక్కడ సింగిల్ స్టార్ ఉంది కాబట్టి ఆల్ మ్యాండేటరీ. ఆల్ మ్యాండేటరీ ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసి లాస్ట్ నేము, ఫస్ట్ నేము, ఈమెయిల్ అడ్రెస్, యూజర్ నేము, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో, ఇవన్నీ ఇచ్చేసి యాడ్ రోల్ కొట్టాలి. ఓకే. ఇప్పుడే సేవ్ చేయొద్దు. అప్పుడే సేవ్ చేయొద్దు. యాడ్ రూల్ కొట్టి మనకి ఈ 3 ఆప్షన్స్ అంటే 3 రూల్స్ కావాలి. ఒక ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. యాస్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్‌గా మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే, మనకు మెయిన్‌గా ఉండాల్సిన రూల్, మన యూజర్‌కి ఉండాల్సిన మెయిన్ రూల్స్ ఈ 3 అన్నమాట. అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అండ్ ఎంప్లాయీ. ఈ 3 జాబ్ రూల్స్ కంపల్సరీ కావాలి. ఇది ఫస్ట్ మనం జీఎల్ మెయిన్ ప్రైమరీ లెడ్జర్ వరకు చేయాల్సిన దానికి కావాల్సిన రూల్స్ అన్నమాట ఇవి. ఓకే. సో, ఇక్కడ యాడ్ రోల్ అని కొట్టగానే ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది మీకు. యాడ్ రోల్ మెంబర్‌షిప్ అని ఒక టాబ్ ఓపెన్ అవుతది. దాంట్లో ఇక్కడ చూడండి, ఓఆర్ఏ, ఏఎస్ఎం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ జాబ్. సో, ఇది ఉన్నది ఓఆర్ఏతో స్టార్ట్ అయింది మాత్రమే తీసుకోవాలి మనం. ఓకే. కస్టమైజ్ చాలా ఉంటాయి. కస్టమైజ్ ఉన్నవని కన్సిడర్ చేయొద్దు. ఓన్లీ ఆహ్, ఒరాకిల్ ప్రొవైడ్ చేసిన వాటిని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో, ఇక్కడ చూడండి, సెక్యూరిటీ మేనేజర్‌కి ఎఫ్&డి ఐటీ సెక్యూరిటీ మేనేజర్ ఉండిద్ది. మీకిక్కడ చూస్తే ఎఫ్&డి ఐటీ సెక్యూరిటీ మేనేజర్ జాబ్ కస్టమ్ అని ఉంది. ఇక్కడ జాబ్ 1 అని ఉంది. ఇక్కడ జాబ్ ఒక్కటే ఉంది. సో, ఇది మెయిన్ అన్నమాట. మనం జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇట్లా డిఫరెంట్‌గా మళ్ళీ డూప్లికేట్స్ ఎందుకున్నాయంటే, ఇవి కస్టమైజ్డ్ అన్నమాట. అర్థమైందా? ఈ రూల్స్ గూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలనేది మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ స్టాండర్డ్‌గా ఉన్న వాటిని నేర్చుకుంటే, నెక్స్ట్ లెవెల్‌లో మనకు కావాల్సిన రూల్స్‌ని కస్టమైజ్ చేసి, మనకు కావాల్సిన కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ రూల్ ఒకటి క్రియేట్ చేయాలంటే చేయొచ్చు. సో, యాడ్ యాడ్ రూల్ మెంబర్‌షిప్ కొట్టండి. డన్ కొట్టొద్దు. యాడ్ రూల్ మెంబర్‌షిప్ కొట్టండి. ఆ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీ గూడా ఓఆర్ఏపీఈఆర్ ఎంప్లాయీ అబ్స్ట్రాక్ట్ అని వచ్చిద్ది. సో, ఇక్కడ గూడా చూడండి, డూప్లికేట్ ఉన్నాయి. ఇక్కడ ఓఆర్ఏ లేదు. పీఈఆర్ అని ఉంది. ఇక్కడ గూడా చూడండి, డిఫరెంట్ ఉంటాయి. చూసుకొని ఎంప్లాయీ ఓఆర్ఏ, పీఈఆర్ ఉందా చూసుకొని సెలెక్ట్ చేసుకొని, యాడ్ రూల్ మెంబర్‌షిప్ కొట్టుకొని, తర్వాత ఆ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ కొట్టండి. ఓకే. డన్ కొట్టాక మీకు మళ్ళీ మెయిన్ స్క్రీన్‌లోకెళ్తారు. ఎంప్లాయీ ఐ మీన్ యూజర్ రోల్ చేసే ఆ స్క్రీన్‌లోకెళ్తారు, మెయిన్ స్క్రీన్‌లోకి. ఇక్కడ మీకు కనిపిస్తాయి. 3 కనిపిస్తాయి. అసైనబుల్ అని జెప్పి 3 ఎనేబుల్ చేసుంటాయి. సేవ్ అండ్ క్లోజ్. ఓకే. ఇంతటితో యూజర్‌కి ఐ మీన్ మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన రూల్స్ సరిపోతాయి ఈ 3. సో, క్లోజ్ చేయండి. ఇంకా ఇక్కడ మీరు ఏవైతే ఇచ్చారో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అవి కాపీ చేసుకుంటారు కదా! మీరు ఇచ్చుంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటది. 2 పక్కన నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్‌స్టాన్స్ ఓపెన్ చేసి, లాగిన్ చేసి, ఇందాక నేను లాగిన్ చేశాను కదా! అలా లాగిన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయిద్ది మీకు. ఓకే. మీకు మళ్ళా ఓపెన్ చేయమంటే చేస్తా. ఇప్పుడు మీరు క్రెడెన్షియల్స్ కాపీ చేసుకున్నారు. యూఆర్ఎల్ ఓపెన్ చేశారు. ఓకే. సో, ఇది ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి వచ్చింది. సో, మీకు లాగిన్ ఇందాక క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే క్రెడెన్షియల్‌తో లాగిన్ అయిపోద్ది. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందేంటంటే యూజర్ క్రియేషన్ అయిపోయింది కదా! సో, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందేంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే. ఇయన్నీ ఏం చేయాలి తీసేద్దాం. సో, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. సెకండ్ నేమ్ ఏమిద్దామంటే, ఏమిద్దాం? ఏబీసీ లిమిటెడ్ ఇద్దామా? ఏబీసీ ఆల్రెడీ ఉంటదేమో. ఎంఎన్ఓ లిమిటెడ్ ఇద్దాం.
ఏదో ఒకటి ఏమిద్దాం అని ఇచ్చినట్లా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి. ఓకే, సెట్టింగ్స్ అండ్ యాక్షన్ బటన్లో, ఓకే, సెట్టింగ్స్ అండ్ యాక్షన్ బటన్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి సెటప్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, సెటప్ అండ్ మెయింటెనెన్స్ క్లిక్ చేయాలి. ఏంటి రోజు స్లోగా ఉంది సిస్టమ్. సో ఇక్కడ మనకి మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే, సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్, మేనేజ్ సెలెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో నిన్న మనం క్రియేట్ చేసిన పెన్ అసైన్మెంట్స్ రోజు మనం కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ప్లస్ అంటే క్రియేట్, ఎడిట్ సింబల్, పెన్సిల్ ఎడిట్ సింబల్, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎడిట్ చేయడం కోసం, ఉన్నది డిలీట్ చేయడం కోసం డిలీట్ బటన్. ఓకే, సో ఈ యాక్షన్స్ లో కూడా సేమ్ అవే ఉంటాయి. తర్వాత వ్యూలో ఇక్కడ మనకున్న కనిపిస్తున్న కాలమ్స్ ఉన్నాయి చూసారా, వీటిని వ్యూ చేయడానికి వ్యూ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, సో ప్లస్ సింబల్ కొడదాం. సో ఇక్కడ ఏమద్దాం, MNO లిమిటెడ్, డిఫాల్ట్ గా అదే తీసేసుకుంటుంది. సో యూజర్ అదే, ఈ నెల ఫస్ట్ నుంచి ఇద్దాం. నెక్స్ట్, సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసరికి మనం ఆఫర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన ప్రాజెక్ట్, మనం చేస్తుంది ఫినాన్షియల్ ప్రాజెక్ట్. ఫినాన్షియల్స్ లో కావాల్సింది జిఎల్, ఏపీ, సిఎం, వీటికి సంబంధించినవి మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఫినాన్స్ మోడల్ ఏదైనా ఆఫర్ సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ గా అన్ని వచ్చేస్తాయి. అట్లా కాకుండా మనం ఎస్సిఎం కానీ, లేకపోతే హెచ్సిఎం కానీ, లేదా ప్రొక్యూర్మెంట్ కన్సల్టెంట్ అనుకోండి, వాటికి సంబంధించిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఫినాన్షియల్స్, ఓకే, ప్రాజెక్ట్స్, ఎస్సిఎం ఉంది, ఓకే, ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది ఇందులోనే, ప్రొక్యూర్మెంట్ ఉంది. సో లాస్ట్ టైం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అవన్నీ అవసరం లేదు మనకి. జస్ట్ ఫినాన్షియల్స్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, దాంట్లో ఫినాన్షియల్స్ లో కింద ఉన్నాయన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి మనం ఇది ఎనేబుల్ చేయగానే కొంచెం ఆగాలి, ఎందుకంటే దాని కింద ఏమైనా ఉంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఉంది ఫినాన్షియల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని, ఇది క్లిక్ చేయగానే దాని కింద ఏమైనా ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ. అదిగో దాని కింద ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్. సో ఈ ఆఫర్స్ అన్ని ఎనేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది. సో మనం కాన్ఫిగర్ చేసిన ఫినాన్షియల్స్ లో, ఓకే, ఇక్కడికి రండి. సో ఏం చేసాం, యూజర్ క్రియేషన్ అయిపోయింది. కాపీ చేసాం, ఇది చేసాం.
నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలెండర్ చేయాలి. ఓకే. మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్. సో దీంట్లోకి వచ్చి ఇక్కడ క్యాలెండర్ అని టైప్ చేయండి, వస్తుంది. మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్ ఫినాన్షియల్స్. ఓకే. సో ఇక్కడ గో టు టాస్క్ ఉంది చూసారా, దీని మీద సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసిన క్యాలెండర్స్ అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు కొత్త క్యాలెండర్ క్రియేట్ చేయాలి. క్యాలెండర్ నేమ్. సో మనం చేసే ప్రతి సెటప్ కి మనం ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నేమ్ పెట్టుకోవాలి. డిఫాల్ట్ గా వేరే పేరు పెట్టద్దు. మన కంపెనీ ఏ కంపెనీ అయితే మనం కాన్ఫిగర్ చేస్తున్నామో ఆ కంపెనీ పేరు ముందుండాలి. ఎంఎన్ఓ అని, లేకపోతే ఏబిసి అని, లేకపోతే పెన్నా అని, ఏదైనా నేమ్ ముందుండాలి. సో క్యాలెండర్. ఏదైనా స్పెల్ మిస్టేక్స్ కొడుతున్నా, లేకపోతే ఏదన్నా రాంగ్ చేస్తున్నా, మీకు ఏదన్నా అనిపిస్తే వెంటనే చెప్పండి నాకు. నేను చేస్తుంది కరెక్ట్ అనుకుని అలా ఉండిపోతుంది. సో మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, అది ఆప్షనల్ అనేది. ఓకే. నేమ్ ఇచ్చాము, స్టార్ట్ డేట్ ఇచ్చాము. స్టార్ట్ డేట్ నేను ఇయర్ జనవరి నుంచి ఇచ్చాను. సో ఎందుకంటే మనం మంత్లీ తీసుకుంటున్నాం కాబట్టి ఇచ్చాను అట్లా. సో నెక్స్ట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ వచ్చి మనం మంత్లీ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ క్వార్టర్లీ ఉంది, వీక్లీ ఉంది, ఇయర్లీ ఉంది. ఓకే. సో మనం మంత్లీ తీసుకుంటున్నాం. ప్రిఫిక్స్ అంటే మనం ఏదైనా దీనికి సంబంధించి ఈ మంత్‌కి ఇంకేదన్నా నేమ్ ఏదన్నా ప్రిఫిక్స్‌లో పెట్టాలనుకుంటున్నాం. ఎంఎన్‌ఓ జాన్ 2023 రావాలనుకుంటున్నామా? అలా పెట్టుకోవడానికి ఇది యూజర్ డిఫైన్డ్ ప్రిఫిక్స్ అన్నమాట. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. అదంతా అవసరం లేదు. సో సెపరేటర్ ఈ ఏమీ లేకుండా ఉండొచ్చు. ఈ సింబల్ పెట్టొచ్చు. సో మనం ఇట్లా జాన్ 2023 పెట్టుకున్నాం. అట్లా కాకుండా ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వస్తది. స్లాష్ ఇలా వస్తది. శాండ్ బాక్స్ ఓపెన్ అయింది, అందుకే డౌట్ వచ్చింది నాకు. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. క్యాలెండర్ సేవ్ చేయలేదు కాబట్టి అది ఎగిరిపోద్ది. సో ఇందాక ఒకటి మనం ఓపెన్ చేసిన శాండ్ బాక్స్ అని ఒక ఓపెన్ అయింది చూసారా? సో అదేంటంటే కస్టమైజేషన్ అంటారు. మన ఫ్రంట్ అండ్ ఒక పేజ్ కనిపిస్తుంది. దీన్ని ఒక అడిషనల్ ఫీల్డ్ ఏదైనా యాడ్ చేయడం గానీ, దీన్ని ఏదైనా ఫీల్డ్ నేమ్ కస్టమైజ్ చేయడం అన్నమాట. సో అది చేయాలంటే ఈ అప్లికేషన్ ఓరియెంటెడ్‌కి సంబంధించింది కాబట్టి అది ఎనేబుల్ చేసి పెట్టారు ఎవరో. సో వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేస్తారు. సో అది వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఏమైద్దంటే అది మిగతా యూజర్‌లకు కూడా ఇంపాక్ట్ అవుతది. సో అది అవ్వటం కోసం ఇందాక రిఫ్రెష్ అయింది. రిఫ్రెష్ అవ్వటం వల్ల మనం చేసింది వెళ్ళిపోయిందన్నమాట. అంతకు మించి ఏం లేదు. సో డిఫైన్ క్యాలెండర్. సో మేనేజ్ క్యాలెండర్. సో చూస్తున్నారు కదా నేను ఎలా వెళ్తున్నానో, అన్ని ఫినాన్షియల్స్ లోనే ఉంటాయి. డిఫైన్ క్యాలెండర్ కొడితే దాంట్లో ఎక్స్పాండ్ చేస్తే మేనేజ్ అకౌంటింగ్ క్యాలెండర్స్ లో ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం ఎంఎన్ఓ క్యాలెండర్. స్టార్ట్ డేట్
January 1st. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఓకే. ఇంక వీటిని మనమేం కదిలించాం. సో, మనం ఎప్పుడు మంత్లీ ఇచ్చాం. జనవరి 1 నుంచి ఆటోమేటిక్‌గా అది 12 మంత్స్ తీసుకుంటది. డిసెంబర్ 12 వరకు తీసుకుంటది. ఓకే. డిసెంబర్ మంత్ ఎండ్ వరకు తీసుకుంది. నెక్స్ట్ సో, అడ్జస్ట్‌మెంట్ పీరియడ్ మనం వన్స్ ఎట్ ఇయర్ అని పెట్టాం. ఓకే. మీకిక్కడ ఇందాక చూయించానది. ఓకే. సో, బ్యాక్‌కెళ్తే మీకిక్కడ అడ్జస్ట్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండిద్ది. అది వన్స్ ఎట్ ఇయర్ ఎండ్ అని పెట్టుకున్నాం. ఓకే. వన్స్ ఎట్ ఇయర్ ఎండ్ అంటే ఇట్లా వస్తది. ఈ అడ్జస్ట్‌మెంట్ పీరియడ్ ఏంటంటే ఫ్యూచర్ పీరియడ్ మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పుంటాను. సో, ఈ పీరియడ్‌తో ఏందంటే ఈ డిసెంబర్ చివరి నెలలో పడిన ట్రాన్సాక్షన్స్‌ని ఒకవేళ ఈ మంత్ అయిపోయిన తర్వాత ఈ మంత్‌లో వచ్చినాయనుకోండి. అవి అడ్జస్ట్‌మెంట్ పీరియడ్ కిందేసి మళ్ళీ మనం ఈ పీరియడ్ క్లోజ్ చేయకుండా అలాగనే పెట్టుకొని అకౌంట్స్ అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత వీటిలో ఉన్నాయన్నీ ఈ మంత్‌లోకి వీటిలోకి అడ్జస్ట్‌మెంట్ చేసి ఖచ్చితంగా ఈ 12 మంత్స్‌కి అకౌంట్స్ క్లోజ్ చేస్తారనమాట. సో, సేఫ్టీ కోసం అడ్జస్ట్‌మెంట్స్ ఎంట్రీస్ ఎయడం కోసం ఈ అడ్జస్ట్‌మెంట్ మంత్, అడ్జస్ట్‌మెంట్ పీరియడ్ అనేది పెట్టుకుంటారనమాట. ఓకే. ఇప్పుడు మనం 6 మంత్స్‌కి ఒకటి పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇయర్లీ వన్స్ అని పెట్టుకున్నాం ఇక్కడ. ఇయర్లీ వన్స్ అని పెట్టుకున్నాం. అట్లా కాకుండా 6 మంత్స్‌కి ఒకసారి పెట్టుకుంటే 6 తర్వాత మళ్ళీ 7 రాకుండా మళ్ళీ ఇదొకటి ఎక్స్‌ట్రా వస్తది. ఇక్కడొస్తది. క్వార్టర్లీ పెట్టుకుంటే ఎవ్రీ 3 మంత్స్‌కి మధ్యలో ఇంకో మంత్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతదనమాట. ఓకే. మార్చ్ వచ్చిందనుకో మార్చి అది అగైన్ మళ్ళీ మార్చ్ ఇంకోటొచ్చిద్ది ఎక్స్‌ట్రాగా. అలా అన్నమాట. ఇక్కడ మనకి పీరియడ్ నంబర్ చూడొచ్చు. 12 మంత్స్ ఉన్నాయి. ఇది 13థ్ మంత్. తర్వాత క్వార్టర్స్ చూసుకుంటే 1 క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్‌లో మార్చి వరకుంది. తర్వాత సెకండ్ క్వార్టర్‌లో ఏప్రిల్ టు జూన్ అట్లా 4 క్వార్టర్స్ ఉన్నాయి. మనం రిపోర్ట్స్ తీసేటప్పుడు ఇయర్‌లీ తీయొచ్చు, మంత్లీ తీయొచ్చు, క్వార్టర్‌లీ తీయొచ్చు. ఓకే. సో, సేవ్ అండ్ క్లోజ్ ఎంఎన్ఓ క్యాలెండర్. సేవ్ అండ్ క్లోజ్. సో, ఇక్కడ ఎంఎన్ఓ క్యాలెండర్. సేవ్ ఈరోజు కూడా ఎక్కువ టైం పట్టిద్దా ఏంటి? సో, మీకెక్కడైనా డౌటొస్తే వెంటనే అడగండి. ఓకేనా? సో, ఎంఎన్ఓ క్యాలెండర్ దీన్ని మనం సెర్చ్ చేస్తే ఎంఎన్ఓ క్యాలెండర్. మనం క్రియేట్ చేసింది ఇదే. ఓకేనా? డన్. సో, నెక్స్ట్ సారీ బ్యాక్‌కెళ్ళిపోయాను. సో, ఇది కూడా డన్. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, వాల్యూ సెట్స్. సో, ఇప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి ఎంట్రీ అయిపోయాం. సో, ఒక షీట్‌లో చేసుకున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ క్యాలెండర్ క్రియేట్ చేసాం. తర్వాత వాల్యూ సెట్స్, స్ట్రక్చర్ ఇన్‌స్టాన్స్, వాల్యూ సెట్ వాల్యూస్ ఇవి చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూ సెట్స్ క్రియేట్ చేయాలి. వాల్యూ సెట్స్‌లో ఏం చేయాలి? ఒక 5 ఆర్ 6 వాల్యూ సెట్స్ క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ అని, డిపార్ట్‌మెంట్, అకౌంట్, ఇంటర్ కంపెనీ అని, ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2, లొకేషన్ మనకు కావాల్సిన అది ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, ఆ కంపెనీ ఆహ్, యూ నో అది ఏ ఏమంటారు బిజినెస్ టైప్ ఏ టైప్‌లో చేస్తున్నారు బిజినెస్. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండిద్ది. ఒకటి సర్వీస్ ఉండిద్ది. ఓకే. సో, ఆ బిజినెస్ టైప్‌ని బట్టి మనం ఇవి చార్ట్ ఆఫ్ ఏమంటారు వాల్యూ సెట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇన్‌స్టాన్స్‌లోకెళ్దాం. మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. వాల్యూ సెట్. సో, మనం ఇక్కడ ఏం చేయాలంటే వాల్యూ సెట్స్ వాల్యూస్ అనం.
వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. వాల్యూస్ అంటే వాల్యూ సెట్ క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఓన్లీ వాల్యూ సెట్ ఉండిద్ది. వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వాల్యూ సెట్ లోకి వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చాక గో టు టాస్క్. సో ఆల్రెడీ మనం ఏదైనా క్రియేట్ చేసుకొని ఉంటే ఇక్కడ కొడితే కనిపిస్తాయి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకునేది ఒకసారి చూద్దాం. పెన్నా సిమెంట్ క్రియేట్ చేసుకున్నాం, అవి కనిపించినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొత్తవి క్రియేట్ చేసుకుంటాం, కొత్త వాల్యూ సెట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనం ప్లస్ సింబల్ కొట్టాలి. ప్లస్ అంటే క్రియేట్ అనమాట. క్రియేట్. సో వాల్యూ సెట్ కోడ్ MNO COA ఎందుకు పెడుతున్నా అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ అని. చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్ COA పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. MNO కంపెనీ వాల్యూ సెట్. కంపల్సరీగా వాల్యూ సెట్ అనేది పెట్టుకోవాలి మనకి ఐడెంటిఫికేషన్ కోసం. Sorry, Mahesh, to చెప్పండి. interrupt. The thing is, what you are mentioning, all those naming convention and all, like to whom we need to ask those details, like manager will be given those, or else. So these details, the names whatever we are giving in setups, it is already given by customer. So it is not our own decision. In our discussion with the customer will propose these names. What the names are. So we will explain what is the setup, why it is required. Then they will advise we need the name like this. So we will configure the same name. Okay. Thank you so much. I got that clock. Thank you. So validation type independent. Okay. So value data type character. సో మనం ఇక్కడ ఏ టైప్ క్యారెక్టర్ ఇస్తే నంబరు, డేట్ ఇవన్నీ ఉన్నాయి. సో క్యారెక్టర్ ఇవ్వాలి మనం. ఓకే. టెక్స్ట్. సో 2 ఇవ్వండి. 2 కానీ 3 కానీ ఇవ్వచ్చు, బట్ మనం 2 ఇస్తే ఈజీ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి అనుగుణంగా కింద ఆప్షన్స్ మారిపోతాయి. ఓకే. పైన డేట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టైం కానీ ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, క్యారెక్టర్ దగ్గర ఇక్కడ నంబర్స్ అని. సో ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే టెక్స్ట్ ఏదైనా పెట్టచ్చు అనమాట. సో రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఓకే. ఇది డేటా సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ ఎనేబుల్ చేస్తే డేటా సెక్యూరిటీ రిసోర్స్ నేమ్. సో ఇది వేరే అనమాట. ఇది ఆప్షన్ గురించి తర్వాత మాట్లాడతాం. సో ఫస్ట్ మనం ఏం సెలెక్ట్ చేసాం, MNO కంపెనీ వాల్యూ సెట్ క్రియేట్ చేసాం. కాపీ చేసుకోండి, సేవ్ అండ్ క్లోజ్. సో ఇక్కడ ఇస్తున్నాను అది సేవ్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సెట్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసరికి MNO, నెక్స్ట్ డిపార్ట్మెంట్. చేద్దాం. మోడల్ వచ్చేసరికి జనరల్ లెడ్జర్. ఓకే. సేమ్ ఇండిపెండెంట్. ఓకే. క్యారెక్టర్, టెక్స్ట్. సో ఇది వచ్చేసరికి డిపార్ట్మెంట్ 4 వాల్యూస్.
సో, నేను అక్కడ చేసింది వెంటనే ఇక్కడ కాపీ ఎందుకు చేస్తున్నానంటే, ఎగ్జాక్ట్‌గా నేను ఇక్కడ ఏం చేశానో అదే వాల్యూ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాననమాట. రిఫరెన్స్ కోసం. రియల్ టైమ్‌లో కూడా అలాగే చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్. అకౌంట్ వాల్యూ సెట్. జనరల్ లెడ్జర్. ఇండిపెండెంట్. క్యారెక్టర్. టెక్స్ట్. దీనికి వచ్చేసరికి 6 వాల్యూస్ ఇద్దాం. క్లోజ్. నెక్స్ట్ వాల్యూస్ 3 అయిపోయినాయి కదా ఇప్పుడు. ఇంటర్ కంపెనీ ఇద్దాం. సో, ఇంటర్ కంపెనీ అనేది ఆప్షన్ అన్నమాట. దీనికి ఒక 3 ఇద్దాం. ఆ కంపెనీలో ఇంటర్ కంపెనీ అవసరం అయిద్ది అనుకుంటేనే ఆ వాల్యూ సెట్స్ క్రియేట్ చేసుకుంటాం. అదర్వైజ్ మనం ఒక ఫ్యూచర్ అనే పేరుతో ఒకటి వాల్యూ సెట్ క్రియేట్ చేసుకుంటారు జనరల్‌గా. దాన్ని యూజ్ చేసుకుంటారు ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేయకపోతే. సో, నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూచర్ అని ఒకటి ఇద్దాము. ఫ్యూచర్ అని ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇంకేమన్నా కొత్త మోడల్స్ ఏమైనా అవసరం అవుతాయి. కొత్త యూనిట్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తామంటే వాటి కోసం. సో, అలాగే అన్ని క్రియేట్ చేయకుండా ఓన్లీ ఫస్ట్ 3 క్రియేట్ చేసిన వాటితో కూడా చేయొచ్చు. ఓకే. 3 ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే ఆ 3 మ్యాండేటరీ. ఫస్ట్ కంపెనీ, డిపార్ట్‌మెంట్, అకౌంట్. ఆ 3 మ్యాండేటరీ. ఆ 3 ఇచ్చేసాను. సో, ఇక్కడ మనం ఎన్ని క్రియేట్ చేసాం? 5 క్రియేట్ చేసాం. కంపెనీ, డిపార్ట్‌మెంట్, అకౌంట్, ఇంటర్ కంపెనీ అండ్ ఫ్యూచర్ వాల్యూ సెట్. ఎంఎన్ఓ కంపెనీ. ఓకేనా? సరే మనం సెర్చ్ చేద్దాం. మనం క్రియేట్ చేసాం. ఎంఎన్ఓ సెర్చ్. సో, ఇందాక చెప్పాను కదా మీకు డబుల్ స్టార్, సింగిల్ స్టార్ అని. సో, ఇక్కడ డబుల్ స్టార్ ఉన్నాయి అన్నిట్లికి. కాబట్టి నేనేం ఇచ్చాను, ఏదో ఒక ఆప్షన్ ఇచ్చా సెర్చ్‌లో. మిగతా అన్నీ వదిలేసా ఫ్రీ. ఎంప్టీ వదిలేసా. మిగతా అన్నీ అవసరం లేదు. ఓన్లీ ఒకటిస్తే సరిపోద్ది. ఈ డబుల్ స్టార్స్ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసినవి 5 వాల్యూ సెట్స్ ఇక్కడ కనపడతాయి. ఓకేనా? సేవ్ అండ్ క్లోజ్. సో, వాల్యూ సెట్స్ క్రియేట్ చేసాం. మన షీట్‌లో కూడా వాల్యూ సెట్ డన్. నెక్స్ట్ ఏం చేయాలి? స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్ట్రక్చర్. ఓకే. స్ట్రక్చర్ ఇదిగోండి. స్ట్రక్చర్స్‌లో ఏం చేస్తాం మనం? కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. వీటికి సంబంధించిన నేమ్స్. ఈ నేమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే. కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. వాటికి సెగ్మెంట్ లేబుల్స్ యాడ్ చేస్తాం. సెగ్మెంట్ లేబుల్స్‌లో ఫస్ట్ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్, న్యాచురల్ అకౌంట్, కాస్ట్ సెంటర్. ఇవి చాలా మెయిన్ మ్యాండేటరీ. కంపెనీకి ప్రైమరీ ఇవ్వాలి. అకౌంట్స్‌కి న్యాచురల్ అకౌంట్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్‌కి కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. రిమైనింగ్ ఆప్షనల్. అవి ఇవ్వకపోయినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంట్ నేమ్. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 ఇలా మనకు 10 ఉంటాయి. ఓకే. ఈ 10 సంబంధించి ఈ సెగ్మెంట్స్ 10 1 అంటే కంపెనీకి 1 ఇచ్చామనుకోండి. ఆ 1 మళ్ళీ వేరే దానికి యూజ్ చేయడానికి కుదరదు. సో, అలా 10 వరకు చేయొచ్చు.
తర్వాత వాల్యూ సెట్. ఈ వాల్యూ సెట్ ఇక్కడ మనం క్రియేట్ చేసింది. ఈ వాల్యూ సెట్ ఈ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ కి యాడ్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడే ఉండిద్ది నాకు తెలిసి స్ట్రక్చర్ అకౌంట్స్ స్ట్రక్చర్ మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్ట్రక్చర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్ట్రక్చర్స్ మీద ఉన్నాం. గో టు టాస్క్ వచ్చింది. జనరల్ లెడ్జర్. ఓకేనా, జనరల్ లెడ్జర్ కొట్టగానే వచ్చింది. జనరల్ సెలెక్ట్ చేసుకొని, సో మీరు ఏమనుకుంటారు, జనరల్ మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్ట్రక్చర్ కొట్టగానే ఇక్కడ ఏంది క్రియేట్ బటన్ ఏం లేదు, ఎట్లా క్రియేట్ చేయాలని కంగారు పడద్దు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టగానే కింద జనరల్ లెడ్జర్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోగానే ఇది ఎనేబుల్ అవుతాయి. ఇది సెలెక్ట్ చేసుకోక ముందు ఇవి డిజేబుల్ అయి ఉంటాయి. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకోగానే ఎనేబుల్ అవుతాయి. ఇది సెలెక్ట్ చేసుకొని మేనేజ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. మనకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న స్ట్రక్చర్ చూడాలంటే ఇక్కడ అవి కొట్టి సెర్చ్ కొట్టచ్చు. బట్ ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ కొట్టండి. ఓకే, MNO COA స్ట్రక్చర్. ఓకే, మనం క్రియేట్ చేసింది ఏంటి, MNO చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్. మనం ఇక్కడ టాస్క్ అదే కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాల్యూ సెట్. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్ట్రక్చర్. మనం ఇందాక వాల్యూ సెట్ కూడా COA ఇవ్వచ్చు, బట్ ఇవ్వలేదు మనం, ఎందుకంటే నేమ్ లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇవ్వలేదు. సో స్ట్రక్చర్స్ కి COA ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చా, MNO COA స్ట్రక్చర్ ఇచ్చాను. సో సేమ్ కాపీ పేస్ట్ చేయొచ్చు. డిస్క్లైమర్ ఇక్కడ మనం డాట్ పెట్టుకోండి. ఓకే, కాపీ సేవ్ అండ్ క్లోజ్. ఓకే, సెర్చ్ కొట్టండి. ఓకే, మనం క్రియేట్ చేసిన MNO COA స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ సెగ్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏమన్నాం, మన సెటప్స్ లో ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, తర్వాత కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ యాడ్ చేస్తాం, సెగ్మెంట్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న సెగ్మెంట్స్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ సెగ్మెంట్స్, క్రియేట్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ సెగ్మెంట్స్. ఇక్కడ ఏం చేస్తామంటే MNO కంపెనీ. ఓకే, సేమ్ కాపీ చేసుకో. ఇక్కడ ఇంటర్స్కోర్ తీసుకోదాం. సీక్వెన్స్ నెంబర్ కంపెనీ అనేది ఫస్ట్ లో ఉండాలి. ఓకే, ప్రాంప్ట్ కోడ్ అది. సో మనం ఇందాక ఏం చెప్పాము, ఇక్కడ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ కంపెనీ దానికి ఏం యాడ్ చేయాలి, ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్. ఓకేనా, ఇక్కడ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ లేబుల్ ఇది. సో దీంట్లో ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఏదో చూడండి ఇది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది మాత్రం మూవ్ అయ్యింది. ఓకే, అలా కాకుండా ఇది సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వస్తాయి.
సేమ్ కంపెనీ ఇవ్వండి, 25 ఇవ్వచ్చు. కాలమ్ నేమ్ మనం ఇందాక సెటప్స్ లో చూస్తే ఇక్కడ ఉంది సెగ్మెంట్ నేమ్. ఓకే, సెగ్మెంట్ 1 2 3 4 అట్లా ఇచ్చాం కదా. సో ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే మనకు సెగ్మెంట్స్ కనపడతాయి. సెగ్మెంట్ 1 సెలెక్ట్ చేసుకో. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమంటారు దీన్ని, వాల్యూ సెట్ కోడ్. వాల్యూ సెట్ కోడ్ అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం, మనం ఆల్రెడీ పైన క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ నే దీనికి సంబంధించిన వాల్యూ సెట్ కి అసైన్ చేయాలి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి సెర్చ్ కొట్టండి, ఎంఎన్ఓ, జస్ట్ ఎంఎన్ఓ కొట్టి సెర్చ్ కొట్టండి. ఎంఎన్ఓలో క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ అన్ని వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి, కంపెనీ వాల్యూ సెట్, ఎంఎన్ఓ కంపెనీ వాల్యూ సెట్. ఓకే, దీన్ని ఓకే చేయండి. ఓకేనా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ. కంపెనీ క్రియేట్ చేసాం, సేవ్ అండ్ క్లోజ్. మళ్ళీ ప్లస్, ఈసారి ఏం చేస్తాం, డిపార్ట్మెంట్ ఇస్తాం. డిపార్ట్మెంట్ ఇస్తాం, కాపీ పేస్ట్ చేయండి. సారీ, సీక్వెన్స్ 2. డిపార్ట్మెంట్కి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఇందాక షీట్లో ఉంది. డిపార్ట్మెంట్కి ఏముంది, కాస్ట్ సెంటర్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ కాస్ట్ సెంటర్ చెక్ చేయండి, కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ అని ఉంది ఇదిగోండి. ఓకేనా, సో కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ ని సెలెక్ట్ చేసుకొని పెట్టండి, వచ్చేస్తుంది. $25 ఇవ్వండి. సెగ్మెంట్ వచ్చేసరికి సెకండ్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, సేమ్ మళ్ళీ సెర్చ్ కొట్టండి. ఎంఎన్ఓ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిపార్ట్మెంట్ మనం క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. సేవ్ అండ్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ ప్లస్, ఇప్పుడు మనం చేసిన అకౌంట్. మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అది కదా అకౌంట్. సో అకౌంట్ అనేది థర్డ్ సీక్వెన్స్ లో రావాలి మనకి. సో అకౌంట్ కి మనం ఏం చెప్పాము ఇక్కడ, అకౌంట్ కి న్యాచురల్ అకౌంట్ అని. ఓకే, సో ఈ ఆప్షన్స్ లో సెగ్మెంట్స్ లో మనకి ఇక్కడ న్యాచురల్ అకౌంట్ ఎంత అక్కడ ఉందో చూడండి. ఇదిగో న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేయండి. అకౌంట్ 25 పెట్టండి, 25 విడ్త్ అనమాట, ఇది డిస్ప్లే విడ్త్ ఎంతైనా పెట్టచ్చు మనం, అంటే ఐ మీన్ 35 వరకు పెడతారు మాక్సిమం. సో ఇది థర్డ్ సెగ్మెంట్. జనరల్గా అయితే ఇవి కనిపించవు, ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ చేసాం కాబట్టి ఆల్రెడీ కనిపించవు, బట్ అది రిఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికి కనిపిస్తుంది. ఫోర్త్ ఫిఫ్త్ చేసేటప్పటికి కనిపించవు ఇంకా. సో ఇప్పుడు మనం థర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో వాల్యూ సెట్, దీనికి సంబంధించిన వాల్యూ సెట్ సెర్చ్ లోకి వెళ్ళండి, ఎంఎన్ఓ సెర్చ్. ఇప్పుడు మనం చేస్తుంది అకౌంట్, ఎంఎన్ఓ అకౌంట్ వాల్యూ సెట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకోండి. సో వచ్చేసింది అకౌంట్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, అకౌంట్ న్యాచురల్ అకౌంట్ ఉందా, న్యాచురల్ అకౌంట్ ఉంది.
ఓకే. థర్డ్ సీక్వెన్స్ థర్డ్ ఇచ్చామా లేదా? ఓకే. ఆల్ డన్. ఒకసారి సెటప్ చేసామంటే అది మళ్ళా ఎడిట్ చేయడం కుదరదు కాబట్టి మనం చేసేటప్పుడే ఒకసారి మొత్తం వెరిఫై చేసుకోవాలి. కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని. సేవ్ చేసే ముందు. ఎంటర్ చేయండి. అకౌంట్. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఎంఎల్ఓ. సో ఇప్పుడు మనం ఇంటర్ కంపెనీ చేస్తున్నాం. ఓకే. సో ఇది ఫోర్త్ సీక్వెన్స్‌లో ఫోర్త్ రావాలి. ఇంటర్ కంపెనీ. సో ఇంటర్ కంపెనీకి సంబంధించి మనం ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. సెగ్మెంట్ లేబుల్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఫస్ట్ 3 దాటిన తర్వాత ఏ సెగ్మెంట్ లేబుల్ మనం దేనికి ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మనకి ఆల్రెడీ కస్టమ్ లేబుల్స్ అన్నమాట అవి. ఆల్రెడీ ఉన్నాయి మనం యూజ్ చేసుకోవచ్చు కదా అంటే యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఇంటర్ కంపెనీకి సంబంధించి ఒక సెగ్మెంట్ ఉందంటే ఉంది. యూజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ ఆప్షనల్. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే లొకేషన్ పెట్టుకుంటాం. లేకపోతే ప్రొడక్ట్ పెట్టుకుంటాం. లేకపోతే ఏమంటారు ప్రెజెంట్ మా కంపెనీలో ఎలా ఉండిద్దంటే ఫస్ట్ కంపెనీ ప్లేస్‌లో ఫండ్ ఉంటది. ఫండ్ ఉంటది. తర్వాత డిపార్ట్‌మెంట్ ప్లేస్‌లో కాస్ట్ సెంటర్ ఉండిద్ది. అకౌంట్స్ ప్లేస్‌లో అకౌంటే ఉండిద్ది. తర్వాత యాక్టివిటీ ఉండిద్ది. అడిషనల్ ఆ 3 దాటిన తర్వాత యాక్టివిటీ ఉంటది. తర్వాత ప్రాజెక్ట్ ఉంటది. సో అవి మనకిక్కడ ఉండవు సెగ్మెంట్స్‌లో. సెగ్మెంట్ లెవెల్స్‌లో అవి ఉండవు. బట్ అది వాటికి ఇవ్వాల్సిన పని లేదు. సెగ్మెంట్ లెవెల్స్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మన ఇష్టం వచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ సెగ్మెంట్స్ ఎలా యూజ్ చేస్తారు అని. రిపోర్టింగ్ పర్పస్ అప్పుడు సెగ్మెంట్ రాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. అంటే ఎక్కడ సెగ్మెంట్? ఇక్కడ సెగ్మెంటా? సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏం చూయించదు. బట్ అది రాంగ్ సేవ్ అయిద్దనమాట. ఇప్పుడు మన అకౌంట్స్‌కి నేచురల్ అకౌంట్ ఇవ్వకపోతే మన సెగ్మెంట్స్‌లో అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే ఐ మీన్ వాల్యూస్ యాడ్ చేసేటప్పుడు మన అసెట్, లయబిలిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి గదా! అవి అవైలబిలిటీ రావు. సో మనం ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నామో దీనికి తెలీదిక్కడ. మనం అకౌంట్ నేమ్ ఏమి ఇచ్చామనేది ఇక్కడ దీనికి ఐడెంటిఫై అవ్వదు. మనం మాన్యువల్‌గా ఏదిస్తే అదే తీసుకునిద్ది. సో నేను అందుకనే ఒకటికి 3 సార్లు చెప్తున్నాను. ఈ మూడిట్లి గురించి. కంపెనీకి ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్, అకౌంట్‌కి నేచురల్ అకౌంట్, డిపార్ట్మెంట్‌కి కాస్ట్ సెంటర్. ఈ 3 కంపల్సరీగా ఇవ్వాలి. రిమైనింగ్ వాటికి ఇవ్వాల్సిన పని లేదు. ఈ 3 ఒకవేళ తప్పు చేశారంటే మళ్ళా ఇంకోటి కొత్తది కాన్ఫిగర్ చేయటమే. దాంట్లో భయపడాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు నేను ఒకవేళ బై మిస్టేక్ ఒకటి తప్పు చేశాను. దాన్ని ఇగ్నోర్ చేసేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేయడమే. అంతే. సో ఇప్పుడు మనం 3 చేసాము. ఇది ఫోర్త్‌ది. ఓకే. సెగ్మెంట్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. సెర్చ్ ఎంఎన్ఓ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంటర్ కంపెనీది కదా! ఇంటర్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఒకసారి చూడండి ఇంటర్ కంపెనీ నేమ్ ఉంది. కోడ్ ఉంది. సో ఇంటర్ కంపెనీ లేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇది ఆప్షనల్ ఇది. తర్వాత డిస్‌ప్లే విడ్త్ మనం 25 ఇచ్చాం. సెగ్మెంట్ 4 ఇంటర్ కంపెనీ వాల్యూ సెట్. సీక్వెన్స్ 4. కాపీ, సేవ్ అండ్ క్లోజ్. సో మనకు ఇంకొకటి ఉంది ఫీచర్‌ది. మెను ఫ్యూచర్. యాక్చువల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఉపయోగపడుతుంది కదా అని ఉద్దేశంతో. సో సీక్వెన్స్ అనేది 5th. ఓకే. దీనికి ఏం ఇవ్వాల్సిన పని లేదు. ఏం ఉండవు కాబట్టి. 25 అంటే జనరల్‌గా 30 ఇస్తారు. నేను 25 ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి సెగ్మెంట్ ఇది 5.
ఫ్యూచర్. ఓకే. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యూచర్ వాల్యూ సెట్, ఫ్యూచర్ ఇది నేమ్, సెగ్మెంట్ నేమ్ అది సెగ్మెంట్ 5, సీక్వెన్స్ కూడా 5. ఓకే, కాపీ, సేవ్, క్లోజ్. కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నాను, ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్ చేయాలి. స్ట్రక్చర్ చేసాము, స్ట్రక్చర్ క్రియేట్ చేసి అందులో కీ ఫ్లెక్స్ ఫీల్డ్ సెగ్మెంట్స్ యాడ్ చేసాం. సో ఇక్కడ చూస్తే మీకు అదే స్ట్రక్చర్స్ లో స్ట్రక్చర్ క్రియేట్ చేసి అందులో కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, సెగ్మెంట్ లేబుల్స్ ఇచ్చాం, సెగ్మెంట్ నేమ్స్ ఇచ్చాం, వాల్యూ సెట్స్ కూడా అటాచ్ చేసాం. ఓకేనా? దిస్ సేవ్ అండ్ క్లోజ్. డన్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రక్చర్ అయిపోయింది కదా, స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ ఇన్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ స్ట్రక్చర్ ఇన్స్టాన్స్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం. ఇక్కడ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ లో ఏం చేయాలి, ఒక రిక్వైర్ బటన్ అనేది ఎనేబుల్ చేయాలి. డిస్ప్లే ఎనేబుల్ ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంటుంది, ఒకవేళ లేకపోతే చేయాలి. ఓకే, రిక్వైర్డ్ బటన్ ఎనేబుల్ చేయాలి. సో గో టు ది ఆప్షన్స్. ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ ఉంది. సో గో టు టాస్క్, again instance, again start, go to task. అగైన్ మీకు ఇందాక చెప్పే కదా, ఇక్కడ ఏ ప్లస్ బటన్ కానీ ఏమి కనిపించవు, ఇది డిజేబుల్ అయిపోయినాయి చూడండి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలి, జనరల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ కొట్టండి, జనరల్ లెడ్జర్ వస్తుంది. స్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేసాము, ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ ఇన్స్టాన్స్. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ ఇవ్వండి. ఇందాక స్ట్రక్చర్ నేమ్ ఏమి ఇచ్చాము, దాన్నే తీసుకొని దానికి ఎక్స్టెన్షన్ స్ట్రక్చర్ యాడ్ చేయండి. సారీ, ఇన్స్టాన్స్ యాడ్ చేయండి. ఇన్స్టాన్స్. ఓకే, MNO COS స్ట్రక్చర్ ఇన్స్టాన్స్. సారీ, ఇక్కడ క్రియేట్ చేయాలి కదా, నేను అక్కడ క్రియేట్ చేస్తాను. సో చూసారా, నేను బై మిస్టేక్ సెర్చ్ లో కొట్టాను, కింద ప్లస్ బటన్ కొట్టి దాంట్లో చేయాలి. అర్థమైంది కదా? ఇంకా డౌట్ ఉందా? మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారా? ఓకేనా? సరే, ఇంకోసారి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ జనరల్ గా స్ట్రక్చర్ కొట్టగానే మనకేమొచ్చింది, ఇట్లా వస్తుంది. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే పెన్నా క్రియేట్ చేసాం ఆల్రెడీ, సెర్చ్ కొడితే పెన్నా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు అట్లానే మనం ఇంకో స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ కొట్టాలి. ప్లస్ కొడితే కొత్తది మనం క్రియేట్ చేయొచ్చు. నేమ్ ఇచ్చాను, సేమ్ నేమ్ కూడా ఇస్తాను. సో ఎనేబుల్డ్ చేశారు ఇక్కడ. ఓకే, స్ట్రక్చర్ నేమ్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. MNO M సిరీస్ లో ఉండిద్ది. సో ఇది MNO COS స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసింది. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్స్టాన్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రక్చర్ కి కనెక్ట్ అయ్యింది. ఓకేనా? సో అటాచ్ చేసాము. సో ఇప్పుడు 1 by 1 సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేయాల్సి వచ్చింది. మనం ఇందాక ఏం చెప్పాము, ఇక్కడ రిక్వైర్డ్ బటన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, చూసారా? టిక్ బటన్ రాలేదు. డిస్ప్లేకి టిక్ బటన్ వచ్చింది, బట్ రిక్వైర్డ్ కి టిక్ బటన్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ బటన్ కొట్టాలి. ఎడిట్ బటన్ కొట్టి ఇక్కడ రిక్వైర్డ్ కొట్టాలి. రిక్వైర్డ్ కొట్టి ఓకే కొట్టాలి. టిక్ బటన్ వచ్చేసింది. సో అలాగా అన్నీ చేయాలి. అన్ని సెలెక్ట్ చేసుకోవడం, రిక్వైర్డ్ కొట్టడం.
సో స్టెప్స్ అన్నీ జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకోండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. మీరు పెన్నుతో రాస్తేనే ఈ పదాలన్నీ మీకు గుర్తుంటాయి. స్ట్రక్చర్ ఇన్‌స్టాన్స్ అని, స్ట్రక్చర్ అని, వాల్యూ సెట్స్ అని, ఈ సీక్వెన్స్‌లన్నీ మీకు గుర్తుండాలంటే మీరు రాస్తేనే మీకు గుర్తుంటాయి. ఓకేనా? సో స్ట్రక్చర్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం. సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాల్యూ సెట్స్ చేయాలి. మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్‌కి మనం ఆల్రెడీ వాల్యూ సెట్ క్రియేట్ చేసాం కదా! వాటికి వాల్యూ సెట్స్ చేయాలి. ఓకే. డన్. డన్. సో ఇక్కడ వాల్యూ సెట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ కొడితే వాల్యూ సెట్స్ వస్తది. ఇందాక వాల్యూ సెట్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఓన్లీ వాల్యూ సెట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో వాల్యూ సెట్స్ ఫర్ వాల్యూ సెట్స్ వాల్యూస్ వచ్చింది. ఇక్కడ వాల్యూ సెట్స్ వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని గో టు టాస్క్ కొట్టండి. ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ చూద్దాం. ఓకే. ఎంఎన్ఓ. సో ఎంఎన్ఓ కొడితే ఏమైంది? మనం క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ అన్ని వచ్చినాయి. దీంట్లో వాల్యూ సెట్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని వచ్చినాయి. వీటిల్లో ఇప్పుడు మనం వాల్యూస్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాం అంటే కంపెనీ చేద్దాం. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్ వాల్యూస్‌లోకి వెళ్ళండి. మేనేజ్ వాల్యూస్‌లో ఒకవేళ మీరు ఏమైనా వాల్యూస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మీరు ఇక్కడ సెర్చ్ కొట్టొచ్చు. అలా లేదు ఫస్ట్ టైమ్ యాడ్ చేస్తున్నామంటే ప్లస్ బటన్ కొట్టండి. ప్లస్ బటన్ కొట్టి సో మనం బిఫోర్ మనం ఒకసారి ఒకటి క్యాన్సిల్ చేస్తాను. సో మనం ఇప్పుడు వాల్యూ సెట్ ఉంది కదా! కంపెనీ వాల్యూ సెట్ తీసుకున్నాం. సో దీంట్లో మనం విడ్త్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది చూడాలనుకోండి జస్ట్ ఎడిట్ బటన్ కొట్టండి. ఎడిట్ బటన్ కొడితే ఓపెన్ అవుతది. మనం మాక్సిమం ఎంత అనుకున్నా 2 అనుకున్నాం. ఓకే. ఈ 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మేనేజ్ వాల్యూస్‌లోకి వెళ్ళండి. సో మనం ఎంత లెంత్ ఇవ్వాలి? 2 ఇవ్వాలి లెంత్. అంటే ఇక్కడ వాల్యూస్ దగ్గర 10. ఓకే. ఎంఎన్ఓ కంపెనీ. ఇవి నేమ్స్ ఏవైనా ఇవ్వచ్చు మీరు. ఓకే. అలా కాకుండా ఏమిస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. ఓకేనా? సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా నేమ్ ఏదైనా పర్లేదు. మీరు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఇచ్చేవి అది ఇదన్నీ ఏం అవసరం లేదు. సో ఇక్కడ వీటి ఇంపార్టెన్స్ ఏందంటే ఎనేబుల్. ఫస్ట్ ఈ ఎనేబుల్ అంటే ఏందంటే ఇది ఎనేబుల్ చేస్తేనే మనం దీన్ని యూజ్ చేసుకోగలం. డిజేబుల్ చేసామంటే ఇది అన్‌యూజ్డ్ కింద ఉండిపోద్ది. మనం అకౌంట్స్ చేసేటప్పుడు ఇది డిసపియర్ అయిపోద్ది. సో మన మల్టిపుల్ ఏమంటారు రోస్ సెలెక్ట్ చేసి వాటిల్లో కొన్ని మాత్రం ఎనేబుల్ చేసి పెడితే అవి మాత్రమే యూజ్ చేసుకుంటారు. రిమైనింగ్ డిజేబుల్ అయిపోతాయి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పటి వరకు యూజ్ చేసుకోవాలి? ఓకే. అంటే దీన్ని వీటి యుటిలైజేషన్‌ని లిమిట్ చేయొచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పటి వరకి ఆపేయాలి? ఓకే. స్టార్ట్ టు ఎండ్. నెక్స్ట్ సమ్మరీ. సమ్మరీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సెకండరీ లెడ్జర్‌కి సంబంధించి రిపోర్టింగ్ తీసుకునేటప్పుడు ఇది ఈ పర్టిక్యులర్ ఈ సెగ్మెంట్‌ని కన్సిడర్ చేయాలా లేదా? అలౌ చేస్తదా లేదా అని అడుగుతారక్కడ. యెస్ కొడితే కన్సిడర్ చేసినట్టు. నో కొడితే అలౌ చేయదు. ఓకే. అలౌ పోస్టింగ్. జనరల్ ఎంట్రీస్ చేస్తాం కదా! ఇప్పుడు జీఎల్‌లో జనరల్ ఎంట్రీ చేస్తాం. జనరల్ ఎంట్రీ చేసేటప్పుడు పోస్టింగ్‌కి అలౌ చేస్తావా లేదా? యెస్. అలౌ చేస్తాం. బడ్జెటింగ్‌కి అలౌ చేస్తావా లేదా? ఓకే. అలౌ చేస్తాం. ఓకే. అట్లా. సో లాస్ట్ ఆప్షన్ ఏదో ఉంది కదా! అది ఐటెమ్ క్లాస్. వాల్యూ సెట్ వాల్యూ ఐటెమ్ క్లాస్. ఇది ఏమంటారు? డిఎఫ్ఎఫ్ నేను ఇందాక చెప్పాను కదా! మనం దీంతో పాటు ఇది సిస్టమ్ ఇచ్చేది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది మనం కస్టమర్ రిక్వైర్ బిట్ చేసుకొని యాడ్ చేసేదన్నమాట.
మన అడిషనల్ రిఫరెన్స్ కోసం ఇంకొక ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వ్యూలో కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనిపిస్తుంది అది. సో దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఎనేబుల్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి సేవ్ చేయండి. సో ఇది డిజేబుల్ అయిపోయింది, ఐ మీన్ గ్రే అవుట్ అయిపోయింది. సో దీన్ని మనం ఇంకా డిలీట్ చేయలేం. ప్రీవియస్ మనకి డిలీట్ ఆప్షన్ ఉంది ఎనేబుల్లో, ఇప్పుడు ఇది డిలీట్ చేయడం కుదరదు. నేమ్ మాత్రం అప్డేట్ చేయొచ్చు. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సింపుల్ ఒక్కొక్కటే చేస్తాను. వాల్యూస్ ఎక్కువ చేయను అనమాట. ప్రతి దానికి వచ్చి ఒకటే చేస్తాను. సో ఎందుకంటే జస్ట్ మన రిఫరెన్స్ కోసమే అంతే. సో డిపార్ట్మెంట్ వాల్యూ సెట్ ఉంది. డిపార్ట్మెంట్ వాల్యూ సెట్ మనం ఎంత అనుకున్నాం, 4. సో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. మేనేజ్ వాల్యూస్ ప్లస్ 4 వచ్చి అంటే 10,000 5 వాల్యూస్ వస్తాయి. సో నేను ఒక్కోటే అని చెప్పింది అకౌంట్ సెగ్మెంట్లో ఒక్కోటే చేసుకుందాం. అంటే 5 కేటగిరీస్ ఉంటాయి కదా, ఈచ్ కేటగిరీస్ ఒకటి చేద్దాం. సో ఇక్కడ మనం ఫినాన్స్ ఇవ్వచ్చు. ఫోర్ అయితే 5 ఇచ్చాను. చూస్తున్నా, చెప్పరా మీరు? సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇస్తే ఇక్కడ చూడండి, ది వాల్యూ ఈజ్ టూ లాంగ్. మనం ఇచ్చింది 4 బట్ నేను ఇచ్చాను 5 ఇచ్చాను, అందుకని అట్లా వచ్చింది ఎర్రర్. సో నెక్స్ట్ 2000 HR 3000 సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఈ 3 సరిపోతాయి. సో ఇట్లా 3 డిపార్ట్మెంట్స్, వీటికి కూడా సేమ్ ఉంటాయి. ఎక్స్ట్రా కొత్త ఆప్షన్స్ ఏమి ఉండవు ఇందులో. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్స్ ఒకసారి ఎడిట్ కొట్టండి. 6 ఉన్నాయి ఇక్కడ. ఓకే, 6 ఉన్నాయి. అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మేనేజ్ ప్లస్ కొట్టండి. 6. సో 000 6 zeros డిఫాల్ట్ ఒకటి పెట్టచ్చు. సో ప్రతి సరే 6 వచ్చినాయా? 6 వచ్చినాయి. సో అసెట్స్, టోటల్ అసెట్స్ అని పెడదాం. టోటల్ అసెట్స్. సో ఇక్కడ అకౌంట్ టైప్ ఉంది, అసెట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోల్ అనేది నువ్వు పెట్టాను, ప్లస్ కొట్టండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో Sorry, Mahesh, to interrupt you. The thing is, here I have a query like parent and child is there, right? Parent, child. See, if you want to add child, see,
2 lakhs is the parent. Total Yes, liability yes, is we a understood parent. that. I understood that. If you 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs, if it is there, then it will be the parent. Mm. Okay. Is there any other is there any other changes? If you made those, will get any differences from child to parent? No, no, no. See, ultimately you will select any account type, right? Total Yes, total assets or total liability, you will select only liability or asset. Even child yes. also, you have to select only asset or liability, any one account type. So Okay. everything depends on account type. Whatever values you are given here, that will Oh, depends on account type. okay. If digit is like 1 lakh, 2 lakh, that should be the parent. Yeah, yeah. So Okay. if Thank see you. any value under I mean after 1 lakh, 1 lakh to Okay. 2 lakh, that should be asset. Asset. Yes. Understood. Yeah. Thank you. So next 3 lakh. సో ఇక్కడ ఎక్స్పెన్స్, టోటల్ ఎక్స్పెన్స్ అని ఇద్దాం. ఇక్కడ మనం ఒక ఆప్షన్ ఉంది, రిటైన్డ్ ఎర్నింగ్ అని. బట్ మనకి ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసరికి ఏముంటుందంటే ఓనర్స్ ఈక్విటీ ఉంటుంది. ఇక్కడ నేను రిటైన్డ్ ఎర్నింగ్ అని ఎందుకు ఇస్తానంటే, అది మన ఏమంటారు లెడ్జర్స్ ప్రైమరీ లెడ్జర్స్ క్రియేట్ అయిన తర్వాత ఒక ఆప్షన్ ఉంటుంది, స్పెసిఫై లెడ్జర్ ఆప్షన్స్ అని. వాటిలో ఒక రిటైన్ అకౌంట్ మనం సెగ్మెంట్స్ ఏమంటారు ఒక సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, స్ట్రింగ్ ని. సో దాంట్లో బాగా దానికి ఏమంటారు దాని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను ఇక్కడ రిటైన్డ్ అకౌంట్ ఎర్నింగ్ అని ఇస్తున్నాను అనమాట. రిటైన్డ్ ఎర్నింగ్ అని ఇవ్వచ్చు, ఓనర్స్ ఈక్విటీ అని ఇవ్వచ్చు. రిటైన్డ్ ఎర్నింగ్స్, రిటైన్డ్ ఎర్నింగ్ అంటే ఏంటంటే ఓనర్స్ ఈక్విటీ. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏం మిగిలిన రెవెన్యూ, రెవెన్యూ ఒకటే కదా. సో నెక్స్ట్ ప్లస్ రెవెన్యూ. రెవెన్యూ సెలెక్ట్ చేసుకున్నాను. సో చెప్పే కదా, టోటల్ అసెట్స్, అసెట్స్ లో మనకి చాలా ఉంటాయి. టోటల్ అసెట్ ఒక పదంతో వదిలేసాను. బట్ మీరు ఏమేమి పెట్టుకోవచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ పెట్టుకోవచ్చు, వెహికల్స్ పెట్టుకోవచ్చు, అంటే కంపెనీకి ఉన్న వెహికల్స్ పెట్టుకోవచ్చు, ఫర్నిచర్ పెట్టుకోవచ్చు, ప్లాంట్ అండ్ బిల్డింగ్ ఐ మీన్ బిల్డింగ్ పెట్టుకోవచ్చు. సో అసెట్ రూపంలో ఏది ఉన్నా కానీ, సిస్టమ్ కంప్యూటర్స్ పెట్టుకోవచ్చు, అన్ని అసెట్ కిందే వస్తాయి. ఓకే. అండ్ ఇంకొకటి మనం బ్యాంక్ కూడా యాడ్ చేయాలి. అసెట్స్, టోటల్ అసెట్స్ లోనే వస్తుంది అనుకుంటుంది. అవును, అసెట్స్ లోనే వస్తుంది అది, బ్యాంక్ అనేది. ఓకే. క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇలా ఏమైనా కానీ ఈ 1 lakh కిందే వస్తాయి. ఓకే. టోటల్ లైబిలిటీ మీకు తెలుసు, క్రెడిటార్స్ అని, మనం పే చేసిన అకౌంట్స్ పేయబుల్స్ అని, ఏవైనా కానీ ఈ పే చేయాల్సిన సంబంధించి వచ్చిన లైబిలిటీస్ అన్ని ఈ 2 lakh ఈ సీక్వెన్స్ కింద వస్తాయి. 2 lakh 1 2 3 4 5 అట్లా 3 lakh 2,99,000 వరకు వెళ్ళొచ్చు. అట్లా 3 4 5 అన్ని కేటగిరీస్ అట్లా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు 1 lakh సరిపోదు, 2 lakhs వరకు ఐటమ్స్ టైప్ ఉంటాయి నా దగ్గర అంటే 2 కూడా దీనికే ఇచ్చేసి నువ్వు 3 దగ్గర నుంచి కంటిన్యూ అవ్వాలి. 2 ఇక్కడ యూస్ చేయకూడదు అప్పుడు. సో ఈ డిస్కషన్స్ అన్ని ముందే అవుతాయి కస్టమర్‌తో. మీకు ఎంత ఫీజిబిలిటీ కావాలి, ఎంత నంబర్ ఆఫ్ ఐ మీన్ లైన్స్ మీకు కావాలి అనేది ముందుగానే డిస్కస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని ఇవి ఏమంటారు కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అయిపోయింది, సేవ్ అండ్ క్లోజ్. సో మనం
సారీ, 1 2 3 4 5 వచ్చేస్తుంది అక్కడ. సో అకౌంట్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకి కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ, మేనేజ్ వాల్యూస్. ఎంత ఇచ్చాము దీనికి? 3నా 4ఆ? డిఫాల్ట్ 4 అనుకుంటా, ఎర్రర్ రాలేదుగా. సో మనం ఇంటర్ కంపెనీకి 3A ఇచ్చాం. ఓకే, ఫ్యూచర్కి ఎంత ఇచ్చాం ఒకసారి ముందు చెక్ చేసుకున్నాను. ఫ్యూచర్కి కూడా 3A ఇచ్చాం. సో ఫ్యూచర్ సెలెక్ట్ చేయండి, మేనేజ్ వాల్యూస్, గెయిన్ 3 zeros, డిఫాల్ట్. సో మనకి వాల్యూస్ ఏం లేవు, కేటగిరీస్ ఏం తెలియదు అనుకుంటే డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. అసలు మనం క్రియేట్ చేసిన అన్నిటికీ నంబర్స్ పెట్టుకోవాల్సిన పని అనేది డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. ఎట్లా, మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అన్ని అట్లా పెట్టుకోవచ్చు. ఏపీ తర్వాత ఏఆర్, సిఎం వాటిలోకి వెళ్ళి రియల్ టైమ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. అడిషనల్ గా కొత్తగా యాడ్ చేయొచ్చు. ఓకేనా, వన్ టైం సెటప్ కాదు ఇది. మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోలేము, బట్ వాటిని డిజేబుల్ చేయటం, టైమ్ అవుట్, ఎండ్ డేట్ పెట్టేసి క్లోజ్ చేయొచ్చు. బట్ మనం కొత్తది ఎంట్రీ చేసుకోవాలంటే, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మేనేజ్ వాల్యూస్ కొడితే ఓపెన్ అవుతుంది, కొత్త యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 4th మళ్ళీ క్లిక్ చేసి యాడ్ చేయడం. సో మా కంపెనీ ఇప్పుడు కరెంట్ కంపెనీలు అయితే, ఐ మీన్ క్లయింట్ కి ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు వాల్యూస్ కొత్తవి. సో సేవ్ అండ్ క్లోజ్. సో మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు వాల్యూ సెట్స్ క్రియేట్ అయిపోయినాయి, అన్ని వాల్యూ సెట్స్ కి వాల్యూస్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీడ్ చేయాలి. ఓకేనా, మేనేజ్ అకౌంట్ వాల్యూస్, స్ట్రక్చర్స్ లోకి వెళ్ళండి, గో టు టాస్క్, జనరల్ లెడ్జర్, సర్చ్. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ అవుతుంది. ఈ డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేసిన ఒక కంపెనీకి సంబంధించింది కాదు, ఈ ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేసిన అన్ని కంపెనీకి సంబంధించి. ఏ ఒక్కరు మిస్టేక్ చేసి, ఏ ఒక్కరు సగం సగం పని చేసి వదిలేసినా కానీ ఈ డిప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఐ మీన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వదు. ఓకేనా, సో నిన్న మనకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో ఈ రోజు కూడా మనం తక్కువ వాల్యూస్ తో క్రియేట్ చేసాం కాబట్టి అయిపోయింది. బట్ ఈవెన్ ఇది కూడా 1.5 hours పైన పట్టింది. సో డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కొడుతున్నాను. సో ఈ గ్యాప్ లో మాట్లాడదాం.